ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా పుష్పరాజ్ తిరిగి రావాలి అనుకుంటున్నాడు. అది ఆల్రెడీ తెలిసిన విషయమే. కాకపోతే పుష్పరాజ్ కు పోటీగా చాలా మంది హీరోలు బరిలోకి దిగాలి అనుకుంటున్నారు. అదే ఐకాన్ కు ప్రాబ్లం గా మారుతోంది. ఆల్రెడీ బాలీవుడ్ నుంచి సింగం దిగుతున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ నుంచి దళపతి వస్తున్నాడట. ఒక నేషనల్ హాలిడే, వరుసగా 2-3 సెలవులు కలిసి వస్తే చాలు. ఆ రిలీజ్ డేట్ కు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 15కు అలాంటి క్రేజ్ ఉంది. ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి ఉండడం, ఈ మధ్యలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కలిసి రావడంతో ఈ డేట్ కు రావడానికి పాన్ ఇండియా వైడ్ గా స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ ఆగస్టు 15న పుష్పరాజ్ తిరిగొస్తున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితం మరో 200 రోజుల్లో పుష్పరాజ్ రీ ఎంట్రీ అంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాడు. ఈ దశలో ఆగస్టు 15న పుష్పరాజ్ కు సోలో రిలీజ్ డేట్ కష్టంగా మారుతోంది. ఆ రోజు మూవీని రిలీజ్ చేసి పాన్ ఇండియాను షేక్ చేయాలనుకుంటున్న బన్నీ ప్లాన్స్ కు బ్రేక్ వేస్తున్నారు మిగతా ఇండస్ట్రీలోని స్టార్స్. ఆగస్టు 15న పుష్పరాజ్ తిరిగొస్తున్నట్లు బాలీవుడ్ లో సింగం తిరిగొస్తోంది. సింగం అగైన్ పేరుతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఆగస్టు 15న స్వయంగా దళపతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడట. లియో మూవీ తరువాత దళపతి విజయ్ నటిస్తున్న న్యూ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని జూన్ లేదా జులైలో రిలీజ్ చేయాలని ముందుగా భావించారు. కానీ ఇప్పుడు ఆగస్టు 15 రిలీజ్ చేయాలనుకుంటున్నారట. గతంలో KGF 2కు పోటీగా బీస్ట్ ను రిలీజ్ చేసి కోలీవుడ్ మార్కెట్లో KGF 2 కలెక్షన్స్ ను దెబ్బకొట్టాడు విజయ్. ఇప్పుడు తన కొత్త చిత్రంతో పుష్పరాజ్ కోలీవుడ్ కలెక్షన్స్ కు కోత పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు.